యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో నుండి ఒక శ్రేష్టమైన మాట మీకోసం చదవాలని ఆశిస్తూ ఉన్నాను. 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రైజ్ ద లార్డ్. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత దేవుణ్ణి ప్రేమిస్తామా, నిద్రను ప్రేమిస్తామా? సర్వసాధారణంగా కడుపు నిండా తిన్న తర్వాత యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఉంటారండి ఎవరైనా? చాలా కష్టం. అయ్యా మీరు ఏమైనా అనుకోండి, అయ్యా ఇప్పుడే తిన్నాను అయ్యా, ఒక్క 5 నిమిషాలు అయ్యా, ఒక్క 10 నిమిషాలు అయ్యా అని అంటారా అనరా? ఎందుకంటే తిన్న వెంటనే ఇక్కడ బైబిల్ ఏమని రాస్తుందంటే, వారు భోజనం చేసిన తర్వాత యేసయ్య ఏం చేశాడట? సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? స్తోత్రం కలుగును గాక. అన్నీ అనుకూలంగా ఉండి, మంచి ఆరోగ్యం ఉండి, తినడానికి తిండి ఉంది, వేసుకోవడానికి మంచి వస్త్రాలు ఉండి, ఉండడానికి మంచి ఇల్లుండి, మనకన్నీ అనుకూలతలు ఉన్నప్పుడు నిజంగా యేసయ్యను ప్రేమించగలుగుతున్నామా? అన్నీ బాగున్నాయి, సంపాదించే తల్లిదండ్రులు ఉన్నారు, కట్టిన ఇల్లు ఉంది, చేతిలో డబ్బు ఉంది, అన్నీ దొరుకుతున్నాయి. సో శబాష్, బాగానే ఉందంతా. సో ఆ సమయంలో నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగిన వాళ్ళు ఎంతమంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రేమ ఎంతైనా త్యాగం చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేము, ఎవరి పట్ల ఏమీ చేయలేము. సరే, ఇప్పుడు మీరు 18వ వచనానికి వస్తారా ఒకసారి? 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 2 వయసులు ఉన్నాయి. ఒకటేమో యవన కాలపు వయస్సు, రెండవదేమో ముసలితనం. మీరు ఇప్పుడు అందరు ఎవరు? యవనస్తులు. రేపు మీరు ఖచ్చితంగా ముసలోళ్ళు అవుతారు, రాసి పెట్టుకోరు. ఏ నాటికైనా మీరు ముసలోళ్ళు అవుతారు. అవుతారా కారా? ఎంతమందికి నమ్మకం ఉంది నేను ముసలిదాన్ని అవుతా, ముసలోని అవుతుందని? స్తోత్రం కలుగును గాక. సరే, నేను ముసలోని గాను, నేను ముసలిదాన్ని గాను అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే చేయొచ్చండి. అవుతావా? ముసలోని కావాను. వాడు వైజాగ్ తిరిగి వచ్చాడు మొన్ననే, అందుకే కాడు ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు యవనుడవై యవనస్తురాలవై ఉన్నప్పుడు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుచున్నాడా? ముసలోడైన తర్వాత, ముసలమ్మైన తర్వాత, రోగం వచ్చిన తర్వాత, వ్యాధి వచ్చిన తర్వాత, కాలు ఇరిగిన తర్వాత, చెయ్యిన తర్వాత, నడుము ఇరిగిన తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడా?
కొందరు అన్నీ అయిపోయినాక అయ్యా నాకు ఏసే ఇంకెవరు లేరంటారు. మీరు ఆ స్థితికి ఇంకా రాలేదు. సో మీకు మంచి చాయిస్ ఉంది. ఇప్పుడు కాలు విరిగిన తర్వాత, నడుము విరిగిన తర్వాత, చెయ్యి విరిగిన తర్వాత, ఏదో రోగం వచ్చిన తర్వాత, ఏదో బాధ వచ్చిన తర్వాత, ఇక నేను ఏసేని ప్రేమిస్తా, ఏసే చెప్పినట్లేంట. అప్పుడు నీ కాలు పని చేయదా, నడుము పని చేయదా, చేతులు పని చేయ. నేను ఇప్పుడు ఏసేనే ప్రేమిస్తానంటే నిన్నో కూడా ప్రేమించేటోడు కావాలి. అప్పుడు నిన్నో ఒకరు లేపటోళ్ళు కావాలి. అవునా కదా? సో గమనించండి, సీమోనా, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనేది ప్రశ్న. ఆ ప్రశ్న వేసిన తర్వాత ఆయనకు ఒక మంచి మాట చెప్పాడు. నీవు యవనస్తుడవై ఉండినప్పుడు, అదే సమయంలో నీవు యవనస్తురాలవై ఉండినప్పుడు, నీ అంతట నీవే నీ నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళొచ్చు. కొంతమంది మీరు ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదో రైలు టికెట్ తీసుకొని, బస్ టికెట్ తీసుకోనో, లేకుంటే ఫ్లైట్ టికెట్ తీసుకోనో దేశంలో ఎక్కడికైనా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాగలరా లేదా? కానీ అదే ఒక 70-80 సంవత్సరాల ముసలోళ్ళు అంత ఈజీగా పోయి రాగలరా? చెప్పండి. పోనీ పంపించే వాళ్ళు పంపిస్తారా? నీకు ఒక అవకాశం ఉంది ఇప్పుడు, యవనస్తుడిగా, యవనస్తురాలుగా. ఈ అవకాశం కొన్ని సంవత్సరాలకి చేయి దాటిపోతుంది. ఈ అవకాశం కొన్ని సంవత్సరాలకి తారుమారైపోతుంది. నువ్వు అనుకున్నది దొరకదు, నువ్వు కోరుకున్నది జరగదు. సో ఇప్పుడే నీ జీవితంలో ఒక అనుకూలమైన సమయం ఉంది కనుక దాన్ని నువ్వు వృధా చేయకపోతే మంచిది. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? హల్లెలూయా. బాగా మనసులో పెట్టుకోవాలి ఇది. నేను అందుకే 12 గంటలకు ముగిస్తున్నాను. అప్పటికి మీరు ఖచ్చితంగా ముసలోళ్ళు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు యవనస్తులు, కానీ నేను రాత్రి 12 గంటలకు ముగించాను అనుకోండి, మీరు అక్షరాల ముసలోళ్ళు అవుతారు. మీరు ఇవాళనే తేల్చేస్తాను అది మీరు ముసలోళ్ళు అవుతారో కాదో. ఇప్పుడు మీకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది యేసయ్యను ప్రేమించడానికి. హల్లెలూయా. అందుకే ఒక ఆయన చక్కగా రాసుకున్నాడట, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు. ఎలా ప్రేమిస్తావు బాబు అంటే, నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేను తీరుగా. అదైన సమర్పణ. ప్రైజ్ ద లార్డ్. నిన్నే ప్రేమిస్తానయ్యా. ఎలాగా? ఆయన సన్నిధిలో మోకరించి, ప్రార్థించి, ఆయన చిత్తముని గ్రహించి, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, ఆయన సంఘములో ఆయన కొరకు ఒక అద్భుతమైనటువంటి పనిముట్టుగా వాడబడుట కొరకు నిన్ను ప్రేమిస్తానయ్యా. స్తోత్రం కలుగునుగాక. మంచి మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మీరు ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా మోసపోతారు. ఒక్క యేసుని ప్రేమిస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమైంది మాట? ఎవరిని ప్రేమించినా ఇప్పటికే మీకు తెలుసు, బా అనవసరంగా వీళ్ళ మీద నేను ఆధారపడితే నన్ను మోసం చేశారు, వీళ్ళ మీద ఆధారపడితే నన్ను మోసం చేశారని ఈ వయసులోనే చెప్పుకుంటారు కదా. ఏరా నిన్ను నమ్మినందుకు నేను ఇట్లా చేస్తావా, ఏమే నిన్ను నమ్మినందుకు నన్ను ఇట్లా చేస్తావా నన్ను ఇప్పటికే అన్నారా అనలేదా? నోటు బుక్కుల దగ్గరనో, పెన్నుల దగ్గరనో, భోజనాల దగ్గరనో ఎన్ని మాటలు రాలే ఇప్పటికే? ఇవన్నీ వచ్చాయా రాలేదా? అట్లాంటివి మీ వయసు పెరుగుతున్న కొలది మీ జీవితంలో అనేకము వస్తాయి. కానీ యేసయ్యను ప్రేమించిన వాడు ఎన్నడూ మోసపోడు. అందుకే భోజనము
అయిన తర్వాత సీమోను పేతురు, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? స్తోత్రం కలుగును గాక. నేను ఒక 5 విషయాలు, నోట్బుక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసుకోండి. 5 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయములో నుండి 5 విషయాలు నేను మీకు త్వరగా చెప్పి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ సమయంలో మొదటి వచనము, 2వ వచనాన్ని కూడా, 3వ వచనాన్ని కూడా చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు ఉన్నాడనియు నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. స్తోత్రం కలుగును గాక. ఈ 5వ అధ్యాయంలో మొదటి విషయం ఏంటంటే విశ్వాసము, ప్రేమ 2 మిళితమై ఉంటాయి అక్కడ. మీరు అది రాసుకోండి. విశ్వాసము, ప్రేమ అంటే విశ్వాసముతో కూడిన ప్రేమ, నమ్మకమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, కపటము లేని ప్రేమ. ఎన్నైనా రాసుకోవచ్చు ఇంకక్కడ, కానీ రాష్ట్రానికి ఓపిక లేదు. పెన్ ఏది నీది? వేరే వాళ్ళ దగ్గర ఉందా? నా పెన్ ఇస్తాను, తీసుకో త్వరగా. బైబిల్ ఒకరు పట్టుకొని రావాలి, వీడికి పెన్ ఒకరు పట్టుకొని రావాలి. ఆదివారం వచ్చేటప్పుడు కూడా అలాగనే చేస్తూ ఉంటారు కొందరు. ఇది పట్టుకొని పో, నేను వస్తా. ఓకే, రైట్. ఇక్కడ గమనించండి. మొదటి విషయం ఏంటంటే 5 విషయాలు. ఈ 5వ అధ్యాయంలో మీకు ఈరోజు 5 విషయాలు చెప్తాను. 5 విషయాలకు కూడా 2 లింకులు ఉంటాయి అక్కడ. ఇప్పుడు ప్రతిదానికి ముందు విశ్వాసం, విశ్వాసముతో కూడిన ప్రేమ. ఈ మొదటి 3 వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే నమ్ముట అనే విషయం, ప్రేమ అనే విషయం 2 మనకు కనిపిస్తున్నాయి. నేను దానికి ఏం పేరు పెడుతున్నానంటే విశ్వాసము, ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వింటూ ఉండండి, రాస్తూ ఉండండి. అటుగానే పెన్నులు పేపర్లు పట్టుకొని ఇది ఏమన్నా ఎగ్జామ్ రాసేది ఉందా, రేపు ఏదైనా పాస్ అయ్యేది ఉందా అన్నట్లుగా ఉంటే ఒప్పుకోను. ఆఖరిలో నేను మీ నోట్స్ అన్నీ చూస్తా. ఇప్పుడు అసలు కథ అర్థమైంది. స్తోత్రం కలుగును గాక. మీ నోట్స్ అన్నీ చూస్తా లాస్ట్కి. ఓకే, రైట్. బుక్లు ఎందుకు ఇచ్చారంటే అందుకే. విశ్వాసము, ప్రేమ. సో ఈ నమ్మకమైన ప్రేమ కావాలి. ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి నిండు యవన ప్రాయములో ఒక మంచి యవనస్తుడిగా ఆయన నీ కోసం, నా కోసం కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి సాహసించాడు, త్యాగం చేశాడు. ముళ్ళ కిరీటాన్ని భరించాడు ఆయన. ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు భరించాడు ఆయన. పిడిగుద్దులు గుద్దినప్పుడు భరించాడు ఆయన. కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు భరించాడు. కాళ్ళల్లో, చేతుల్లో మేకులు కొట్టేటప్పుడు కూడా భరించాడు. నువ్వు పెద్ద దేవుడివైతే, గొప్పోడివైతే, అంత బలవంతుడవైతే ఈ శిలువ మీద నుండి దిగిరా, అప్పుడు మేము నమ్ముతామని సవాలు చేసి హేళన చేసిన కూడా భరించాడు. ఎంత త్యాగం ఒకసారి ఆలోచించేయండి. అది ప్రేమ అంటే.
హల్లెలూయా. ఆ సమయంలో ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో తెలుసా మీకు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని. అసలు ఈ నమ్మకత్వం, ఈ ప్రేమ మనలో ఉందా? ఇందాక మీరు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు, మొదటి వాళ్ళు యేసే, రెండవది తల్లిదండ్రులు అంటే అసలు ఆయనకు లోబడరు, వీళ్ళకు లోబడరు. లోబడతారా? ఒక్కరికన్నా మార్కులు వస్తాయా? ఆయనకు లోబడరు, వీళ్ళకు. ఎంత గట్టిగా మాట్లాడతారు, ఎంత గట్టిగా అరుస్తారు మీరు ఇళ్ళల్లో, నాకు తెలియదా? నా దగ్గర అంత రికార్డు ఉంది. స్తోత్రం కలుగును గాక. మీ అందరి ఇళ్ళల్లో మీ తల్లిదండ్రుల మీద వేసే రంకెలు, కేకలు అనే రికార్డు ఉంది నా దగ్గర. మీ దగ్గర ఎట్లా రికార్డు ఉంటుంది అంటే అది అంతే. అది గవర్నమెంట్ సీసీ కెమెరాలు పెట్టుకుంటే మీకు ఏమైనా చెప్పి పెడతారా రోడ్ల మీద? మేమేమన్నా మీకు చెప్పి పెట్టాలా రికార్డు? స్తోత్రం కలుగును గాక. యవనస్తులు మీటింగ్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రంకెలు వేస్తారో, కొమ్ములు ఆడిస్తారో, జాగ్రత్త. నోరు జాగ్రత్త, ఊరు జాగ్రత్త. సరిగ్గా 33.5 సంవత్సరాల వయసులో, ఆ యవన ప్రాయంలో ఆయన ఈ బాధను భరించాడు. ఎందుకో తెలుసా? నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఒక యవనస్తుడైన సీమోను పేతురును పట్టుకొని అంటున్నాడు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే ఆయన అర్థం ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నీకు ఎక్కువ బాధ్యతలు ఇద్దామని. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నీకు ఎక్కువ అర్హతలు ఇస్తానా, నిన్ను మొదటి స్థాయిలో పెడతానని, మొదటి పునాదిగా ఉంచుతానని, నిన్ను మొదటి స్థానంలో ఉంచుదామనే ఒక ఆశతో అడుగుతున్నాడు ఆయన. నువ్వెంత దేవుని ప్రేమిస్తావో అంతగా నీవు ఆయనలో ముందంజలో ఉంటావు. స్తోత్రం కలుగును గాక. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. నేను చెప్పేది శరీర సంబంధమైన, లోక సంబంధమైన, ఆస్తిపరమైన, అందముతో కూడిన, ఆకర్షణతో కూడిన ప్రేమ గురించి చెప్పట్లేదు. ఇదంతా అపవాది సంబంధమైంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమంతా దుష్టుని సంబంధమైంది. అందం ఉన్నంతసేపు ప్రేమలో ఉలకబోస్తారు. అందం కాస్త రోగమో వ్యాధి వచ్చి దిగిపోయారు అనుకోండి, వీళ్ళు కూడా దిగిపోతారు. కానీ ఈయన మన కొరకు నలిగిపోయి, కరిగిపోయి, అరిగిపోయి, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన రక్షణ కొరకు, మన నిత్య జీవము కొరకు, నరకము నుండి తప్పించుట కొరకు కార్చాడే. అది నిజమైన ప్రేమ. ఇదన్నమాట రియల్ లవ్. హల్లెలూయా. ఈ నిజమైన ప్రేమను మీరు అర్థం చేసుకుంటే, అందుకే అక్కడ వస్తుంది విశ్వాసము, ప్రేమ, నమ్మకమైన ప్రేమ ఈనాడు దేవుని పిల్లలు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము, ప్రేమ. రైట్. రెండవది, ఇప్పుడు ఈ సమయంలో 4వ వచనం చదువుతారా ఒకసారి త్వరగా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఇక్కడ నేను దీనికి ఏమని టైటిల్ పెడుతున్నానంటే విశ్వాసము, విజయము. అది మీరు రాసుకోవచ్చు. విశ్వాసము, విజయం. అంటే ఇక్కడ దేవుని కుమారుడని ఆయనను నమ్ముట వలన వీళ్ళు ఏం చేశారట? లోకమునే జయించారట. స్తోత్రం కలుగును గాక. సో యేసయ్యను నమ్మిన వాళ్ళు, యేసయ్యను వెంబడించే వాళ్ళు, యేసయ్యను కలిగిన వాళ్ళు లోకాన్ని జయిస్తారు. లోకములో ఉన్న పాపాన్ని జయిస్తారు. పాపానికి జనకుడైన సాతాను వాని సైన్యాన్ని కూడా జయిస్తారు. ప్రైజ్ ద లార్డ్. వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు, ఆమె నన్ను మోసం చేసింది, ఈమె నన్ను మోసం చేసింది అనే ప్రసక్తే లేదు. ఆమేన్. అర్థమైంది కదా మీకు? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? విశ్వాసము, విజయం. మాట్లాడతలేరు మీరు. చికెన్ అరిగిపోయింది అయింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి. విశ్వాసము రాసుకున్నారా? అంటే నమ్మకముతో కూడిన ఆ యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధిస్తారు, విజయమును పొందుకుంటారు.
మీకు విజయం ఎక్కడుందంటే యేసు నమ్ముట వలనే విజయం. ఆమేన్. ఎందుకు చెప్పండి? ఆయన విజయం, ఆయన జయశాలి, ఆయన విజయోత్సాహంతో ఊరేగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన విజయమును సాధించి పెట్టాడు, విజయమును సంపాదించి పెట్టాడు. ఆ విజయోత్సాహంలో మనం పాలిభాగస్తులు అవడమే మన విశ్వాసం. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని జయిస్తారండి. పాపాన్ని, సాతాను, అన్ని రకములైన చెడు వ్యసనాలన్నింటినీ జయించి తీరుతారు. అందుకే నేను ఆ మాటకి ఏం చెప్తున్నానంటే విశ్వాసముతో కూడిన విజయం, విశ్వాసము విజయం. రైట్. ఇప్పుడు తర్వాత వచనాలు మనం చదువుకున్నట్లయితే, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మసత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చినదియే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? చేతులెత్తే. ఇక్కడ విశ్వాసము సాక్ష్యము, విశ్వాసము సాక్ష్యం అంటే విశ్వాస సంబంధమైన ఒక మంచి సాక్షి. అందుకే నేను అక్కడ ఏమని చెప్తున్నానంటే, ఆయనను నమ్మిన ప్రతి వారు కూడా సాక్షిగా నిలబడాలి. ఏదో నేను నమ్మాను, అలా ఆరాధనకి వెళ్ళొస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అవును క్రైస్తవునే, క్రిస్మస్కి ఒక కేక్ కూడా కట్ చేస్తున్నాను అంటే కుదరదు. విశ్వాసము సాక్ష్యము, ఒక నమ్మకమైన సాక్షిగా ఈనాడు ప్రతి క్రైస్తవుడు నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ యవ్వన కాలంలో నిజముగా ఒక నమ్మకమైన సాక్షిగా మీరు ఉంటే, రేపు మీ స్థితి ఎదుట ఎవ్వరూ నిలబడలేరండి. మరి సవాలుగా ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. సో ఇక్కడ విశ్వాసము సాక్ష్యము, నమ్మకమైన సాక్షి అని చెప్పచ్చు. సాక్ష్యము ఇప్పటికి ఎన్నైనాయి? 3 అయిపోయినాయి. నేను చాలా త్వరగా వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం 3 రైట్. ఇప్పుడు మనం 17 13 వచ్చింది చదువుతారా? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినది మనకి కలిగినదని ఎరుగుదుము. ఇక్కడ ఒక ధైర్యం మనకు కనపడుతుంది. దీనికి నేనేమని చెప్తున్నానంటే విశ్వాసము ధైర్యము, విశ్వాసము ధైర్యము. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని యందు విశ్వసించిన వారు మహాధైర్యవంతులు అని చెప్పచ్చు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ధైర్యవంతులా పిరికివారా? ధైర్యం ఏంటి? మన ధైర్యం ఆయన చిత్తానుసారంగా
ప్రభు ఇష్టానుసారంగా మనం బ్రతికి జీవించి ఆయన చిత్తములో ఉన్న మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఇది మన ధైర్యం. ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే బైబిల్ చెప్తున్న అపొస్తలుల కార్యములో మనం చూసినప్పుడు చదవనక్కర్లేదు, కానీ 4వ అధ్యాయంలో అనుకుంటున్నాను, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు విద్య లేని పామరులైనను యేసుతో కూడిన ఉన్నవారని గుర్తించారు. స్తోత్రం కలుగునుగాక. ఏం చదువుకోలేదు, కానీ వారి వాక్శక్తి చూచినప్పుడు, వాళ్ళ వాగ్దాటి చూచినప్పుడు, వారు మాట్లాడే తీరు చూచినప్పుడు శాస్త్రులు పరిచయులు వారి ఎదుట గడగడ వణికిపోయారు. అర్థమైందా మీకు? అసలు ఈ విద్య లేని పామర్లకి ఇంత ధైర్యం ఎక్కడిది? ఇంత వాక్శక్తి ఎక్కడిది? ఇంత చాతుర్యం ఎక్కడికి వెళ్ళొచ్చింది వీరికంటే? వీళ్ళు యేసయ్యతో కూడా ఉండిన వాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. ప్రపంచమే మిమ్మల్ని చూచి ఆశ్చర్యపోయే ధైర్యం మీలో ఉండాలి. ఆమేన్. అరే అసలు వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇలా ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిట్టూర్పులు కలిగినా, ఎన్ని బాధలు వచ్చినా ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడిది అంటే, వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారా, వాళ్ళు ప్రతిరోజు బైబిల్ చదువుతారా, ప్రతిరోజు ప్రార్థన చేస్తారా. మనదేముంది, అట్లా పోయి దండం పెట్టుకొని వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు గంటలు గంటలు ప్రార్థన చేస్తారా. స్తోత్రం కలుగును గాక. అందుకే నేను 4వదిగా దీనికి ఏం పేరు పెట్టానంటే విశ్వాసము ధైర్యం. అంటే విశ్వాసముతో కూడిన ధైర్యం. దేవుని మీద నమ్మకం ఉంచినవాడు, విశ్వసించినవాడు కలవరపడడు. ఆమేన్. 4 అయిపోయాయి. నెక్స్ట్ 5వది. ఇప్పుడు ఈ సమయంలో 18వ వచనం చదువుతారా ఒకసారి? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనెను గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించుచున్నాడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ వచనాల్లో మనం చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే విశ్వాసము, పరిశుద్ధత. విశ్వాసము, పరిశుద్ధత అంటే విశ్వాసతో కూడిన పరిశుద్ధత. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? ఆయన పరిశుద్ధుడు. ప్రపంచంలో దేవతలు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వారు కోట్లు ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరికి పరిశుద్ధుడు అనే పేరు లేదు. ఒక్క యేసయ్యకు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాడు గనుక దుష్టుడు వానిని ముట్టడు. తాకడానికి అధికారం లేదు. అంటేంటి? నువ్వు దేవుని నమ్ముతున్నావంటే ఇక్కడ పాపమునికి చోటు లేదు, అంటే సంపూర్ణ పరిశుద్ధత. ఆమేన్. అందుకే నేను దాన్ని మీకు ఇలా చెప్తున్నాను, విశ్వాసము, పరిశుద్ధత. సో 4 విషయాలు, ఈ 5 విషయాలకు కూడా మనకు కనిపించేది ఏంటంటే, ముందు విశ్వాసం. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనే ఆలోచనకు వస్తే గమనించండి, ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసిలో మొదటిగా ప్రేమ. దేవుని ప్రేమించేవాడు. లోకములో దేన్ని, యేసయ్య మాట అన్నాడు కదా, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని దేనిని ఎక్కడ ప్రేమించకూడదు. సో మొదటిది ఆయన నమ్మిన వాళ్ళలో ఉండాల్సింది ఏంటంటే ఆ దేవుణ్ణి ప్రేమించే ప్రేమ, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. రెండవది ఏంటి?
విజయం. దేవుని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? జయించిన వారిగా ఉంటారు, ఓడిపోయే వారిగా ఉండరు. చెప్పండి. దుష్టుని మీరు జయించి ఉన్నారు, లోకాన్ని మీరు జయించి ఉన్నారు, పాపాన్ని మీరు జయించి ఉన్నారు. మీరు భయపడొద్దు. విజయమును మీరు మీ సొంతం చేసుకోవాలి. మూడవది ఏంటంటే సాక్ష్యం. విశ్వసించిన వాళ్ళు ఎలా ఉండాలి? సాక్షిగా నిలబడగలగాలి. ఇంకా మోయకు, ఇంకా రాసేటి ఉన్నాయి. విజయ్ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ మూసేస్తారు, 5 అయిపోయినాయి కదా అని. ఇంకొక 9 చెప్పి ముగిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. అంటే 9 అంటే రాత్రి 9 అయిద్దని కాదు, అవి మీకు చాలా అవసరం కూడా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంలో ఉన్న గొప్ప విజయాలు ఏంటో అది చెప్పి ముగిస్తాను. రైట్. మొదటిది, విశ్వసించిన వాళ్ళలో, యేసయ్యను విశ్వసించిన వాళ్ళలో ఏముండాలి? ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. రెండవది, యేసయ్యను విశ్వసించిన వాళ్ళందరూ లోకాన్ని, పాపాన్ని, దుష్టుని ఏం చేయాలి? జయించిన వాళ్ళు. అంటే విజయము సాధించి ఉండాలి మనం. విజయం. మూడవది ఏంటి? యేసయ్యలో విశ్వసించిన వాళ్ళందరూ సంపూర్ణ సాక్షిగా నిలబడాలి, సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు. నాలుగవది ఏంటి? ధైర్యం. విశ్వసించిన వాళ్ళకున్న ధైర్యం ఏంటి తెలుసా? ఆయన చిత్తానుసారంగా మేము ఏది అడిగినా ప్రభు మాకు ఇస్తాడు. అందుకే ఆయన అడగకుంటే ఏం చేయకండి. ప్రైజ్ ద లార్డ్. ఏ విషయంలోనైనా ముందు ఆయన అడగండి. ఆమేన్. పెళ్ళి కావాలన్నా ఆయన్ని అడగండి, ఉద్యోగం కావాలన్నా ఆయన్ని అడగండి, వ్యాపారం కావాలన్నా ఆయన్ని అడగండి, మంచి భవిష్యత్తు కావాలంటే ఆయన్నే. చేశారు కదా ఒక 7 ప్రార్థనలు. వచ్చారా ప్రార్థన చేసేటప్పుడు? మీరు తొందరపడకండి. ఎవరు చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వివాహంలో, ఏ విషయంలోనైనా అక్కడ అడగండి. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఐదవది ఏంటి చెప్పండి? విశ్వసించిన వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా జీవించాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధత. విశ్వాసము, పరిశుద్ధత. సో విశ్వసించిన వాడు పరిశుద్ధతను కాపాడుకోవాలి. విశ్వసించిన వాడు పరిశుద్ధత లేకపోతే ప్రయోజనము. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? పాపులా, పరిశుద్ధులా? పరిశుద్ధులే కదా. సో నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇంకో మాట చెప్తున్నాను వినండి. యేసయ్య తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఫలితం ఏంటో తెలుసా? తండ్రి శిక్షకు సంపూర్ణంగా లోబడ్డాడు, త్యాగం చేశాడు. మనం పరిశుద్ధంగా బ్రతకడం కొరకు అవసరమైతే చావొచ్చినా చావడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. మీకు 2 మాటలు చెప్తాను ఇక్కడ. అబ్రహాం కుమారుడు ఉన్నాడు. నాన్న, మన చేతిలో కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల ఏది డాడీ అని అడిగాడు. అంటే వానికి తెలివి ఉన్నట్టా లేనట్ట? అర్థం చేసుకునే స్థితి ఉందా లేదా? కర్రలు తీసుకుపోతున్నాం, కత్తి తీసుకుపోతున్నాం, గొర్రెపిల్ల ఏది నా నాన్న అడిగాడు. అబ్రహాంకి ఎంత బాధ అనిపించి ఉండాలి అప్పుడు. అసలు వీన్నే కదా బలి ఇవ్వడానికి తీసుకెళ్ళేది. దేవుడు చూసుకుంటారా అని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి రాళ్ళు పేర్చారు, ఇద్దరు కలిసి కట్టెలు పేర్చారు. అంతవరకు బాగుంది. కట్టెలు మోసాడు పాపం, రాళ్ళు పేర్చాడు. తీరా సమయానికి ఆ అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు గట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఏంది నాన్న అట్లా చేస్తాను అని చెప్పేసి తిరగబడ్డా? చెప్పండి. మనమైతే ఇప్పుడు ఏంట్రా ముసలోడా అని ఆ కొండ మీద నుండి కింద దించేవాళ్ళం. అక్కడి నుండే పడదృష్టలం. ఈ మధ్య తల్లిదండ్రులను చంపేత్తలేరా? తనయుడి క్షణికావేశంలో తండ్రి అతం. మనల్ని మన తల్లిదండ్రుల మీద ఎట్లా ఊగిపోతారంటే ఈ రోజుల్లో, నువ్వు గాంగ కన్నావా మమ్మలను, నువ్వు గాంగ పెంచావా, నువ్వు గాంగ చదివిపించావా, పెద్ద చదువులు అని వాళ్ళ మీదకి ఉరుమి చూస్తున్నారు కదా, ఉరుకురికి మాట్లాడుతున్నారు కదా. జాగ్రత్త. ఈ సాకును బట్టి ఒకటి నేర్చుకోండి. అలాగ పడుకోబెడితే చేతులు కట్టుకొని అడుగా ఉన్నాడు, గట్టి కళ్ళు మూసుకున్నాడు. దేవుని చిత్తం, స్తోత్రం స్తోత్రం అనుకుంటా.
ప్రతి యవనస్తుడు తల్లిదండ్రుల పట్ల, దేవుని పట్ల అలాంటి పరిశుద్ధ భావమును, యథార్థ భావమును, తగ్గింపు భావం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకో మాట చెప్పనా, యెఫ్తాకి ఒకే ఒక కుమార్తె. ఎందరు కుమార్తెలు? నాకు విజయం ఇస్తే నా ఇంటి నుండి ఏది ముందుకు వస్తే అదే బలిస్తానన్నాడు యెఫ్తా. తీరా విజయోత్సాహంతో ఇంటికి వచ్చారికి ఈ అమ్మాయి, నాన్న నీకు విజయం దేవుడిచ్చాడు అనుకోతే, అయ్యో తల్లి విజయం అట్లేదా కానీ నేను ఏది ముందుకు వస్తే దాన్ని బలిస్తాను, నో ప్రాబ్లం, నన్ను బలిచ్చే అన్నది ఆమె. రెడీయా మీరు? బిడ్డ నువ్వు సేవ చేయాలి, 10 గంటలకు ప్రార్థనకు పోవాలి, బైబిల్ చదవాలంటే చదువుతలే, పోతలే, చూస్తలే అనేటోళ్ళు ఈరోజు తయారయ్యారు. మరి ఆమె అట్లా అందా? నువ్వు దేవునికి మాట ఇచ్చావా నాన్న, నేను రెడీ. ప్రైజ్ ద లార్డ్. అలాంటి మంచి పవిత్రతను, విధేయతను కలిగి ఉన్న బిడ్డలుగా మీరు జీవించాలి. హల్లెలూయా. సో తల్లిదండ్రుల పట్ల, సంఘ కాపరుల పట్ల, దేవుని పట్ల ఒక పరిశుద్ధత. పొద్దున మీరు ఒక మాట విన్నారు, నిబద్ధత. అంతేనా? నిబద్ధతనా? నిబద్ధత. తర్వాత నైపుణ్యత. 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 పనిచేసే దగ్గర 3 కేటగిరీలు ఉంటాయి: స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్. స్కిల్డ్ అంటే పూర్తిగా పనొచ్చేటోడు, సెమీ స్కిల్డ్ అంటే మధ్య రకం పనొచ్చేటోడు, అన్‌స్కిల్డ్ అంటే జస్ట్ హెల్పర్ అన్నమాట, అంతే. ఏం రాదు కానీ ఏది చెప్తా చేస్తాడు. అర్థమైందా? ఏం రాదు. అన్‌స్కిల్డ్ అంటే ఏంటిది? ఏది చెప్తా చేసేటోని అన్‌స్కిల్డ్ అంటాడు, హెల్పర్ జస్ట్ అంతే. నాకు కొత్తలో హిందీ రాదు, ఇంటిఫిష్లో నేను పనిచేసేటప్పుడు ఆ మేస్త్రి ఏమన్నాడంటే, ఆయన స్కిల్డ్, ఆయన పూర్తి పనులు అంత అవగాహన, ఫోర్మెన్ అంటారు ఆయన కూడా. అరే భయ్ ఆమెర్ లేకావు అన్నాడు. ఆమెర్ లేకావు అంటే నేను ఆ భీములు చుట్టూ తిరుగుతూ ఉన్నాను. అరే ఓ అయినా లేకావు అంటే, అరే ఇదేనా ఆమెర్ అని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చి ఇచ్చాను. ఎందుకంటే నాకు ఆమెర్ అని తెలియదు, తిరుగుతాను ఊరంతా. అంటే అన్‌స్కిల్డ్ అంటే అట్లా ఏం తెలియనోడు అన్నమాట. ఏ చేయమంటే అది చేసేటోడు అన్‌స్కిల్డ్ అనమాట. స్తోత్రం కలుగును గాక. ఏమండి ఆ అమ్మాయి ఏం చేసింది? ఓకే డాడీ, నీవు చెప్పిన దానికి నేను దేవుని చిత్తానికి లోబడతాను. ఆమేన్. మరి అబ్రహాం కుమారుడు ఏమన్నాడు? అన్నీ నాకే చెప్తావు, మరి షెల్లో మళ్ళీ ఈ షెల్ల కాసేపటికంటే అన్నీ నాకే చెప్తావు. వాడైనా వినాలి, ఇవైనా వినాలి, జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. వాని మీద వీడి చెప్ప, వీడి మీద వాని చెప్ప. ఆ వాడిని అయితేనేమో అలా చూస్తుంది మంచిగా, పెట్టు వానికే పెట్టు అన్నీ. నా దృష్టిలో ఒకడు అబ్రహాం కుమారుడిగా ఉండాలి, ఇంకొకరు యెఫ్తా కుమార్తెగా ఉండాలి. స్తోత్రం. ఎవరైనా దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడాల్సిందే. నువ్వు విశ్వసించావా? యేసయ్యను ప్రేమించు. నువ్వు విశ్వసించావా? లోకాన్ని, పాపాన్ని, దుష్టుని జయించు. విజయం నీదే. నువ్వు విశ్వసించావా? సాక్షిగా నిలబడు. నువ్వు విశ్వసించావా? ధైర్యంగా బ్రతుకు. నువ్వు యేసయ్యను విశ్వసించావా? పరిశుద్ధతను కాపాడుకో. ఈ 5 నీ జీవితంలో, ఈ 5వ అధ్యాయాన్ని మళ్ళొక్కసారి బట్టి బట్టి చదువుతారంటారు చూడండి. ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జామ్ టైంలో ఎట్లా చదువుతారు మీరు? 5వ అధ్యాయమును ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అక్షరం చదవండి. మీ జీవితంలో ఎన్ని విజయాలో. స్తోత్రం కలుగును గాక. సో 9 చెప్పి ముగిస్తాను. ఎంత 5 నిమిషాలు అయిపోతాయి అంటే అంత స్పీడ్గా చెప్పేస్తాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం తొందరగా తీసుకొని ముగించేస్తాను. మిమ్మలను బాధ పెట్టే అంత అమాయకున్నా నేను? స్తోత్రం కలుగును గాక. నాకు తెలుసు మీరు రాత్రి 12 అయినా ఉంటారని. ఓకే, 2 వచనాలు మనం ఇక్కడ చదువుకొనబోతున్నాం. 23, 24 వచనాలు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుతారా గట్టిగా? అక్కడికి వెళ్ళావా? ఒక్క నిమిషం. 33, 34 చదవండి. క్షమించండి, 33, 34. వారు విశ్వాసము ద్వారా
రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్తోత్రం కలుగును గాక. రైట్. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 33, 34 ఈ 2 వచనాల్లో విశ్వాసము ద్వారా 9 విజయాలండి. ఆమేన్. చెప్పండి. విశ్వాసము ద్వారా ఏం చేశారట? 9 రకాలైన విజయాలను గురించి ఇక్కడ మాట్లాడింది. ఇప్పుడు మీరు రాసుకోండి. మొదటిది ఏంటంటే రాజ్యములను జయించిరి. ప్రస్తుతానికి భారతదేశం ఉంది. మనకిప్పుడు సవాలు విశ్వాసంగా బ్రతకాలంటే, నువ్వు ఒకవేళ రామరాజ్యం అనకపోతే నిన్ను అమెరికాకు పంపించేస్తాం, మీరు ఇక్కడోళ్ళు కాదన్నారు అనుకోండి. స్తోత్రం. అవునా కదా? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా లేవా ఇప్పుడు? కానీ ఒక మాట చెప్పనా, రాజ్యములను జయించిరి. ఒక్కడు 1000 మందితో, ఇద్దరు 10,000తో. దేవునికి స్తోత్రం కలుగును గాక.